తెలుగు తల్లి. ఈ కథను రచించిన వారు అరిగే రామారావు గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2009 జూన్లో ప్రచురితమైంది. టీవీకి అతుక్కుపోయిన కళ్యాణి శివాలయానికి వెళ్లిన తండ్రి తిరిగి వచ్చింది కూడా గమనించలేదు. భర్త రావడం చూసిన అన్నపూర్ణమ్మ వంటింట్లోంచి మంచినీళ్ల గ్లాసుతో హాల్లోకి వచ్చింది. ఫ్యాన్ వేసి మంచినీళ్ల గ్లాసు పతంజలి శాస్త్రి గారి చేతికి అందించింది. కళ్యాణి, నాన్నగారు బయటనుంచి వస్తే మంచినీళ్ళు ఇచ్చే పనిలేదా? ఎంతసేపు ఆ టీవీ ముందే కూర్చుంటావా? తల్లి మాట కూడా ఆ పిల్ల చెవికెక్కినట్టు లేదు. టీవీలో లీనమైపోయింది. ఏం పిల్లో ఏంటో. పోనివోయ్, చిన్నపిల్ల. ఒక్కగాని ఒక్క కూతురని ఆయనకు కళ్యాణి అంటే మహాప్రేమ. ఉండి ఉండి కళ్యాణి, అమ్మా శంకరన్నయ్యే, నాన్నగారు మన శంకరన్నయ్య టీవీలో కనిపించాడు, చూడండి చూడండి ఎగ్జైటింగ్గా అంది. అన్నయ్య టీవీలో కనిపించడమేమిటే తల్లి అంటూ వాళ్ళిద్దరూ కూడా టీవీకి కళ్ళప్పగించారు. సత్యం కంప్యూటర్స్ కంపెనీ కుప్పకూలింది. ఐటీ రంగానికి రారాజు రామలింగరాజు తన గుట్టు విప్పాడు. తన సత్యం కంపెనీ అబద్ధాల పుట్టని తేల్చి చెప్పాడు. 7,000 కోట్ల విలువ చేసే ఐటీ కిరీటాన్ని తీసి పక్కన పెట్టాడు. మనందరం ఎక్కించిన రత్నఖచిత సింహాసనం మీద నుంచి కిందకి దిగాడు. చెప్పన్న దేశాల్లో తను ఎగరేసిన సత్యం పతాకాన్ని ఒకేసారి దింపేశాడు. మదుపుదారులను ముంచడమే కాదు, ప్రపంచ దేశాలను సహితం దిగ్భ్రాంతిలో ముంచేశాడు. షేర్ మార్కెట్టును కుదిపేశాడు. సత్యం షేర్లు కుప్పకూలి మట్టి కరిచాయి. దగాబడ్డ మదుపుదారులు రోడ్డున పడ్డారు. అందులో వాళ్ళ అబ్బాయి భవానీశంకర్ కూడా ఉన్నాడు. అతనితో పాటు రిటైర్డ్ సీనియర్ సిటిజన్సు, మధ్యతరగతి మహిళలు, సగటు గృహిణులు, ఉద్యోగస్తులు, యువకులు, షేర్ బ్రోకర్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఉన్నారు. టీవీ ఛానల్స్, మైకులు వాళ్ళందర్నీ చుట్టముట్టేశాయి. ఒక ముసలాయన, రిటైర్ అయితే వచ్చిన డబ్బంతా ఈ సత్యం షేర్లలో పెట్టాను. ఈ రామలింగరాజు ఇట్టా జనాన్ని ముంచేశాడు. ఈ వయసులో నా గతేం కావాలి అని వాపోతున్నాడు. గవర్నమెంట్ సర్వీసులో ఉన్న నా భర్త యాక్సిడెంట్లో అకస్మాత్తుగా మరణించాడు. ఆయనకు వచ్చిన డబ్బంతా ఎవరో చెబితే ఈ కంపెనీ షేరుల్లో పెట్టాను. నాకు 3 చిన్నపిల్లలు. ఇప్పుడు వాళ్ళ గతేం కావాలి, నా బతుకేం కావాలి? ఒక వితంతువు హృదయ విదారకంగా విలపిస్తోంది. మా అమ్మాయి పెళ్లికని దాచుకున్న డబ్బంతా ఈ కంపెనీ షేరుల్లో పెట్టాను. ఈ రామలింగరాజు అందర్నీ మోసం చేశారు. ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. ఒక మధ్యతరగతి గృహిణి మొరపెట్టుకుంటోంది. మైక్ భవానీశంకర్ ముందుకెళ్ళింది. పోయిన నెలలో నాగార్జున కంపెనీ నెల తిరగకుండానే ఈ సత్యం కంప్యూటర్సు, ఈ 2 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన నా డబ్బు 5 లక్షలు హుష్కాకి అయింది. వీఆర్ ఆల్ చీటెడ్ బై దెమ్. ఆవేశంగా ఆవేదనగా చెబుతున్నాడు. 3కి 3 మాన్పడిపోయారు. కల్లోలిత మనస్కలైపోయారు. ఎవ్వరికీ నోట మాట రావడం లేదు. ముంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్వరికీ ఆ టీవీ చూడాలనిపించడం లేదు. కళ్యాణి స్విచ్ ఆఫ్ చేసింది. ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. నీరసంగా కుర్చీలో కూలబడ్డ తండ్రిని, గోడకు జారగలిపడిన తల్లిని కళ్యాణి బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ముసలి వాళ్ళిద్దరూ గతాన్ని తలుచుకుంటూ మౌనంగా దుఃఖిస్తున్నారు. సంవత్సరం క్రితం జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అవి సంక్రాంతి పండగ రోజులు. ఊరు వాడ పండగ సంబరాలతో సందడి సందడిగా ఉంది. పతంజలి శాస్త్రి గారింట్లోనూ పండగ ఆనందం. కౌలు డబ్బులు చేతికి వచ్చాయి. కౌలు ధాన్యంతో నైరుతి దిశలో ఉన్న చుట్టీలు నిండుగా ఉంది. వాస్తు శాస్త్ర రీత్యా నైరుతి నీచస్థానం, రాక్షస స్థానం. కానీ శాస్త్రి గారికి మాత్రం అది దేవతాస్థానం. ఆ చుట్టీళ్ళు కన్నతల్లి వడి తాత ముత్తాతల నుంచి వస్తున్న నేలతల్లి కడుపు పంటతో ఈ ఇంటికి కలిమిగా, బలిమిగా, రక్షగా ఉంటుంది. ఈ ఏటి ఈ ఇంటి పండగకు నిండుదనంగా హైదరాబాదులో ఉంటున్న కొడుకు, కోడలు, వాళ్ల పిల్లలు పండగకు 2 రోజుల ముందే వచ్చారు. ఆ పిల్లలతో, వాళ్ల ఆటపాటలతో కళ్యాణి ఆనందమే ఆనందం. అన్నపూర్ణమ్మకు చేతి నిండా పని. వంటింట్లో పండగ పిండి వంటలు చేస్తోంది. కోడలు భవానీ తనకు సాయం చేస్తూ హైదరాబాద్ కబుర్లు చెబుతోంది. కొడుకు భవానీశంకరు హాల్లో తండ్రితో గ్రేట్గా వెలిగిపోతున్న గ్రేటర్ హైదరాబాద్ గురించి చెబుతున్నాడు. హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలతో అదొక ఇంద్రలోకంలాగా ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళ జీతాలు వేలల్లో లక్షల్లో ఉంటాయి.
కంపెనీలనే చెట్లకు షేర్ల రూపంలో డబ్బులు కాయలు కాయలుగా కాస్తున్నాయి. కోసుకున్న వారికి కోసుకున్నన్ని. కాల్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్లో, ఫైనాన్స్ కంపెనీలలో మదుపుదారులు పెట్టిన మదుపుధనం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. ఈ మహాభాగ్యనగరం మదుపుదారులకు ధన కొటారం. ఇక్కడ రూపాయి నాటితే 1000 రూపాయలుగా డబ్బు పంట పండుతుంది. సంవత్సరం తిరిగేసరికి సామాన్యులు లక్షాధికారులు, లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోతున్నారు. నాన్నగారు మన పొలం అమ్మేసి ఆ వచ్చిన డబ్బు హైదరాబాదులో కంపెనీ షేర్లలో పెట్టినా, ఫైనాన్స్ కంపెనీలలో పెట్టినా సంవత్సరం తిరిగేసరికి 10 రెట్లు అవుతుంది. వంటింట్లో కోడలు కూడా అత్తగారితో ఇదే మాట అంది. భాష వేరైనా భావం ఒకటే. హాల్లోని నాన్నగారికి, వంటింట్లోని అత్తగారికి ఈ మాట నెత్తిన పిడుగుపాటే అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి లాగారు? కాదురా భవానీ, ఇది మా తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న పొలం రా బాబు. ఇన్ని తిండి గింజలు వస్తున్నాయి, 4 డబ్బులు చేతుల్లో ఆడుతున్నాయి. కాదమ్మా భవానీ, మాకీ వయస్సులో ఇదే కదమ్మా ఆధారం. మనం ఇంకా హ్యాపీగా దర్జాగా బతకొచ్చు నాన్నగారు. ఎక్కడ వేసిన కంబళి అక్కడే అన్నట్లు ఇంకెంతకాలం నాన్నగారు? ఈ పంచలు, గావంచాలు, పంచాంగాలు మనం కూడా సుసంపన్న శ్రేణికి ఎదగాలి, సిరిగిర్లకు ఎగబాకాలి. పెళ్లికి దిగిన ఆడపిల్ల ఒకటి ఉంది కదమ్మా, దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టాలి కదమ్మా భవానీ. కళ్యాణి సంగతి మాకు వదిలేయండి అత్తయ్య గారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్కిచ్చి పెళ్లి చేసి మా ఆడబిడ్డను ఎంచక్కా అమెరికాకు పంపించే బాధ్యత మాది. చెల్లాయి గురించి మీరు నాకు చెప్పాలా నాన్నగారు? ఇహ నుంచి మీ బరువు బాధ్యతలన్నీ నావే. వీళ్ల పేర్లు కలవడమే కాదు, వీళ్ళది ఒకటే మాట ఒకటే బాట. ఇద్దరూ కూడబలుక్కుని వచ్చినట్లున్నారు. వీళ్ళు తమతో పండగ గడపడానికి వచ్చినట్టు లేరు, వాళ్ల పబ్బం గడుపుకోవడానికి వచ్చినట్టున్నారు. తాము మెత్తబడకపోయేసరికి నిష్ఠూరాలు, నిందలు, సాధింపులు ఎక్కువయ్యాయి. మేమెన్నాళ్ళని అద్దె కొంపల్లో పడి చావాలి? మాకు కొంపగోడు ఉండొద్దా? అందరిలాగా మేం బాగుపడొద్దా? సుఖంగా ఉండొద్దా? మాకు పిల్లలున్నారు, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవద్దా? పై చదువులకు విదేశాలకు పంపించుకోవద్దా? ఎదుగు బొదుగు లేని ఈ పొలం పెట్టుకుని ఏం బావుకుంటాం? ఎన్నాళ్ళీ బ్రాహ్మణ వ్యవసాయం? ఇలా ఎత్తి పొడుపులు, కత్తి కోతలు. ఆ ఇల్లు పండగ ఇల్లులాగా లేదు, ఆనందోత్సాహాలు వెళ్లి విరిసిన పాలవెల్లిలాగా లేదు, నిప్పుల కుంపటిలాగా అయింది. లోపల కాలుతూ ఉన్న గడ్డివాములాగా ఉంది. ఊరి పెద్దల ద్వారా రాయబారాలు, ఊర్లలో ఉన్న బంధువుల చేత హితోపదేశాలు చేయించారు. పొరిగింటి రామయ్య నాయుడు, వెనక వీధి సుబ్బయ్య చౌదరి, పోనీయండి పంతులు గారు, వాళ్ల మాట ప్రకారమే చెయ్యండి, మన రోజులు పోయాయి, పిల్లల రోజులు వచ్చాయి. ఎంతసేపు వాళ్ల మాట నెగ్గించుకోవడానికే చూస్తారు. ఈ వయసులో వాళ్ళని కాదని మనం నెగ్గుకు రాగలమా అని సలహా ఇచ్చారు. భార్యను లోపలికి పిలిచి మరేం చేద్దాం అన్నపూర్ణ అని అడిగారు. ఆమెకు దుఃఖం ఆగలేదు. మన కర్మకి ఏం రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది, వాళ్ళు అడిగిందే కానియండి అంది నిస్సహాయంగా. ఆ రోజు అలా జరిగింది. ఆయన కాడికి అమ్మేసి వచ్చిన కాడికి రొక్కం మూట కట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇదిగో ఈ రోజు ఇలా అయ్యింది. వాడు రోడ్డున పడి తమన్ రోడ్డున పడేశాడు, దిక్కులేని వారిని చేశాడు. ఇంతలో ఎవరో వస్తున్నట్టు వాకిట్లో అలికిడయింది. పంతులు గారిని పరామర్శించడానికి పక్కింటి రామయ్య నాయుడు, వెనక వీధి సుబ్బయ్య చౌదరి వచ్చారు. వీరి కుటుంబాన్ని ఈ స్థితిలో చూసి కొన్ని క్షణాలు గుమ్మంలోనే ఆగిపోయారు. లోపలికి వచ్చి కూర్చుంటూ, ఇంతకు ముందే టీవీ చూసాం, మీ అబ్బాయి భవానీశంకర్ ఇలా చేశాడేంటి పంతులు గారు? నాయుడు అన్నాడు. ఇలా అవుతుందని అనుకోలేదు, మాకే బాధగా ఉంది. పాపం మీకెంత బాధగా ఉంటుందో కదా. సుబ్బయ్య చౌదరి సానుభూతి చూపించాడు. ఆయన ప్రారబ్ధం అండి, అంతా మా ప్రారబ్ధం, ఉన్నదంతా పోయింది, మాకీ వయస్సులో మిగిలింది ఈ బాధ ఒకటే అన్నారు. 1 కాదు 2 కాదు, మొత్తం 5 లక్షలు, అంతా సర్వనాశనమైపోయింది. ఆ రోజు పాపం మీరు ఎంతగానో చెప్పారు, విన్నాడా? ఇట్టా మమ్మల్ని నట్టేట ముంచాడు. ముసలోళ్ళం ఏదో చస్తాం, కాని పెళ్లి కావలసిన ఈ పిల్ల, దీని గతేం కావాలి? అన్నపూర్ణమ్మ పమిటి చెంగు నోటికి అడ్డు పెట్టుకుని వస్తున్న ఏడ్పును ఆపుకుంటోంది. ఇంతలో శివాలయం పూజారి గోవిందయ్య కూడా వచ్చాడు. బజార్లో ఎవరో అనుకుంటుంటే విన్నాను, మన భవానీ ఇంత తెలివి తక్కువ పనిచేశాడేంటి పంతులు గారు? జాలిగా అన్నాడు. తెలివి తక్కువ కాదు, అతి తెలివి. ఈ కాలం పిల్లలు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు, వాళ్ళకు తోచింది చేయడమే, సుబ్బయ్య చౌదరి అన్నాడు. రామయ్య నాయుడు
ఎవరి దాకా ఎందుకు, మా వెధవ ఏం చేశాడు? అన్నవరంలో ఉన్న మామిడి తోట అమ్మిన డబ్బు 2 లక్షలు ఇంట్లో ఉంటే అవి తీసుకెళ్లి ఆ కొసరాజు కృషి బ్యాంకులో డిపాజిట్ చేశాడు. వాడు మంది సొమ్మంతా దిగమింగి జెండా పీకేసి దుబాయ్ చెక్కేశాడు. అప్పుడు నేనేం చేశా? నెత్తిన గుడ్డేసుకున్నా అన్నాడు. ఒక్క కృషి బ్యాంకేనా? చార్మినార్ బ్యాంకు, వాసవి బ్యాంకు, ప్రుడెన్షియల్ బ్యాంకు, ఇట్లా ఎన్ని బ్యాంకులు దివాలా తీయలేదు, జనాన్ని మోసం చేయలేదు. ఆ కొసరాజు దగ్గర నుంచి ఈ రామలింగరాజు వరకు వీళ్ళందరూ జనాల్ని ఘరానాగా మోసం చేస్తున్నారు. మన వెర్రి జనం మోసపోతున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు. నాకు తెలియకడుగుతా, అస్సలు షేర్లంటే ఏమిటండి నాయుడు గారు? గుడి పూజారి గోవిందయ్య అమాయకంగా అడిగాడు. షేర్లంటే ఏం లేదు పూజారి గారు, ఉత్త కాగితం ముక్కలు. మా కంపెనీ ఇన్ని లాభాలు వస్తున్నాయి, అన్ని లాభాలు వస్తున్నాయి, ఇన్ని బ్యాంకు నిల్వలున్నాయంటూ ఈ రామలింగరాజులాగా తప్పుడు లెక్కలు చూపిస్తూ పేపర్ ప్రకటనలు ఇస్తారు. వాటిని చూసి మన వెర్రి జనం వేలం వెర్రిగా ఎగబడి తెగబడి మరీ ఈ కాగితం ముక్కల్ని కొంటారు. వీటిని కొనడానికి మనోళ్ళు ఇల్లు వాకిళ్ళు, పొలం పుట్ర, నగా నట్ర అమ్ముకుంటారు. రామయ్య నాయుడు అన్నాడు. దానికి చౌదరి అందుకుని, మనం మన ఊళ్ళల్లో ఉన్న మన పొలాలు అమ్ముకుని ఈ కాగితం ముక్కలు కొనుక్కుంటే మన డబ్బుతో ఈ రామలింగరాజు లాంటోళ్ళు బినామీ పేర్లతో దేశంలో ఎక్కడ పడితే అక్కడ వేలకు వేలు, ఎకరాలకెకరాలు స్థలాలు కొంటారు, ఆస్తులు సమకూర్చుకుంటారు. చివరికి ఈ సత్యంగాడులాగా పుట్టి ముంచుతారు అన్నాడు. ఈ కాగితం ముక్కల కోసమే కదా తమ పుత్రరత్నం మా నోటికాడ ఆదరవు తీసేశారు అనుకున్నారు పంతులుగారు. చివరికి దగాపడ్డ మన వెర్రి జనాలు ఈ కాగితం ముక్కల్ని చూసుకుంటూ లబోదిబోమంటారు, నెత్తి నోరు బాదుకుంటారు. కొందరైతే ఈ షాక్కి తట్టుకోలేక ఆత్మహత్యలకి పాల్పడతారు. ఈ మాట వినేసరికి అన్నపూర్ణమ్మకు గుండెల్లో రాయి పడింది. ఆరి భగవంతుడా, పిల్లాడు ఇలాంటి పని ఏం చెయ్యడు కదా అనుకుంది. ఆ కన్నతల్లి మనసు విలవిల్లాడిపోయింది. పాపం ఆమె ఇక అక్కడ కూర్చోలేకపోయింది. మెల్లగా లేచి గదిలోపలికి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. తల్లితో పాటే కూతురు కూడా వెళ్ళిపోయింది. జనం సొమ్ము మింగిన దగాకోర్లను ప్రభుత్వం మరేం చేయలేదంటారా? కంటి తుడుపుగా ఆ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ అంటారు. మనసులోని మర్మం రాబట్టే మిషన్ టెస్టులు అంటారు. ఆ తర్వాత జనం కూడా మర్చిపోతారు. మనస్సులోని మర్మంతో పాటు మనిషిలోని కుళ్ళును కూడా బయటికి తోడేసే మిషన్స్ కూడా ఎవరైనా కనిపెడితే బాగుండును అనుకున్నారు పంతులుగారు. గోవిందయ్య మా తాతగారు చెబుతుండేవారు, వాళ్ళ రోజుల్లో ఎవరైనా ఇలాగే ఊరి వాళ్ల డబ్బులు దిగమింగి మోసం చేసి తప్పుడు దివాళాలు తీస్తే వాళ్లను మరొక విధంగా శిక్షించేవారట. ఆ దగా దివాళా కోరు తన ముండ మోసినట్టు కొత్త సైనిగుడ్డ ముసుగేసుకుని గదిలో కూర్చునేవాడంట. వాడిని అప్పు ఇచ్చిన వాళ్ళందరూ కసి తీరా వాడి మీద కాండ్రించి ఉమ్మేసి బండబూతులు తిట్టి బయటకు వచ్చేవారంట అన్నాడు. మేము విన్నాం. అవన్నీ పాత రోజులు. ఇప్పుడు వీళ్లకు జైల్లో పెట్టి రాచమర్యాదలు చేస్తున్నారు. ఇంటికంటే జైలు పదిలం మరెంతో సుఖం. ఆ తర్వాత వాళ్ల సంభాషణ వేదాంత ధోరణిలో సాగింది. చౌదరి గారు, అది కాదు నాయుడు, వీడి దుంప తెగ ఈ రామలింగరాజు 20 గజాల స్థలాన్ని కూడా కొన్నాడంట. పేపర్లో రాశారంట. దాదాపు 1400 ఎకరాలు కొన్నాడంట. పూజారి గారు, మీరు చెప్పండి, అసలు మనిషికి ఎంత స్థలం కావాలి అన్నారు. అయ్యా, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. ఏం అనుకోకండి. పాతి పెడితే 6 అడుగులు, దహనం చేస్తే అది అక్కర్లేదు. పిడికెడు బూడిద, మట్టి ముంతల్లోకి 4 అస్థికలు, అదే చివరికి మిగిలేది. దీనికోసం ఈ వెంపర్లాట, ఈ బూటకాలు, నాటకాలు. రామయ్య నాయుడు నవ్వుతూ, గోవిందయ్య గారు, మీ శివయ్యను 3వ కన్ను తెరిచి ఇలాంటోళ్ళందర్నీ దగ్ధం చెయ్యమని చెప్పండి అన్నాడు. పాపం పండితే ఆ రోజు వస్తుంది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరూ అన్నం ముట్టలేదు. అన్నపూర్ణమ్మకు కంటి మీదకు కునుకన్న మాట రాలేదు. వచ్చినా అన్ని పీడకళ్ళు. తెల్లగా తెల్లవారింది. ఆమె లేవటమే భర్త మంచం కేసి చూసింది. ఆయన ఇంకా నిద్ర లేవలేదు. ఈ పాటికి వాకింగ్కి వెళ్లవలసిన మనిషి ఇంకా పడుకున్నారేంటబ్బా అనుకుంది. ఇంతలో కళ్యాణి కూడా వచ్చింది. ఇద్దరూ ఆయన్ని నిద్రలేపారు. ఆయన కంగారు పడుతూ, ఏంటరా, ఏమైంది అంటూ లేచి కూర్చున్నారు. ఇంకా నిద్రపోతున్నారేంటండి, లేవండి. అక్కడ మన భవానీ శంకర్ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. పిచ్చి తండ్రి, ఈ దెబ్బకు తట్టుకున్నాడో లేదో, ఈ బాధలో వాడేదైనా చేసుకుంటాడో ఏమో.
వాడు అసలకే అర్భకుడు. వెధవ డబ్బు పోతే పోయింది, వాళ్ళు సుఖంగా ఉంటే చాలు. ఇలాటప్పుడే మనం వాళ్ళకు అండగా నిలబడాలి. ఈరోజు హైదరాబాదుకు బస్సు టికెట్లు రిజర్వ్ చేయించండి. ఆ చేత్తోనే బియ్యం మరకేయించండి. అబ్బాయి వాళ్లకు తీసుకెడదాం. వాళ్ళు ఏ ఇబ్బంది పడుతున్నారో ఏంటో. ఇలా నాన్ స్టాప్గా మాట్లాడింది. తల్లికి వంతగా కూతురు. నా నగలు కూడా అమ్మేసి ఆ డబ్బు మన శంకరన్నయ్య వాళ్ళకిద్దాం నాన్నగారు. అన్నయ్య వాళ్ళు బాగుంటే నాకంతే చాలు అంది. విస్తుపోవడం ఆయన వంతు అయింది. ఇలాంటి పిచ్చి తల్లులు ఉండబట్టే ఈ కొడుకులు ఇలా వేషాలు వేస్తున్నారు. తెలుగు తల్లి ఇంకా కళ్ళు ఎర్రచేయకపోబట్టే ఈ కొడుకులు ఇట్టా పేట్రేగిపోతున్నారు. కథ సమాప్తం.